శివధర్ రెడ్డి నిన్న వార్షిక నివేదికలో భాగంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ గనక మరొక అంశం చూసుకుందాం. బీఆర్ఎస్ కు కమిషన్ల కక్కుర్తి, తుమ్మిడిహెట్టుల జూరాలకు కేసీఆర్ అన్యాయం, నీళ్లు లేవంటూ తుమ్మిడిహెట్టు నుంచి మేడిగడ్డకు తరలింపు, జూరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు రంగారెడ్డి మార్పు. ఈ రెండు ప్రాజెక్టులో కమిషన్లే బీఆర్ఎస్ కు ప్రామాణికం. రాయలసీమ ఎత్తిపోతలకు కేసీఆర్ సహకరిస్తే అడ్డుకున్నాం. కృష్ణా ప్రాజెక్టులను 2.5 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తాం. ఆంధ్రతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం కేసీఆర్ కక్కుర్తి వల్లే ఇది జరిగింది. గతంలో కేసీఆర్ నీటి విషయంలో ఏదైతే కక్కుర్తి పట్టారో కమిషన్ల కోసం కక్కుర్తి పట్టడం వల్లే ఈ విషయం ఇప్పుడు నీటి విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తుమ్మిడిహెట్టిల జూరాలకు కూడా కేసీఆర్ అన్యాయం చేశారు. నీళ్లు లేవంటూ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించారు. జూరాల నుంచి శ్రీశైలం, పాలమూరు రంగారెడ్డి మార్పు చేశారు. ఈ రెండు ప్రాజెక్టులో కమిషన్లే బీఆర్ఎస్ కు ప్రామాణికమయ్యాయి కానీ ప్రజల్ని పట్టించుకోలేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రథమంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ను కూడా నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాకు కూడా మినిట్స్ ఇవ్వండి, ఏదైతే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వండి, మేము కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటుపక్కన చూసుకున్నట్టయితే ఏదైతే అసలుకి నీళ్ల కొరతకి ఇన్ని టీఎంసీలకి మీరు సంతకాలు చేయడమే కారణం, ఏదైతే ప్రాజెక్టులు ఇక్కడి నుంచి వేరే చోటుకి మార్చడం, అలాగే ప్రథమంగా చూసుకున్నట్టయితే తుమ్మిడిహెట్టి నుంచి జూరాలకు కేసీఆర్ అన్యాయం చేశారంటూ కూడా ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా ప్రాజెక్టులు మార్పు విషయంలో కూడా మీకు కక్కుర్తే కారణం, ఏదైతే కమిషన్ల కోసమే మీరు ఆశపడి ఈ విషయం చేశారంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో గనక అసలు దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది, దీనికి సమాధానం చెప్పనున్నారో పక్కన చూసుకున్నట్టయితే ఫ్లోర్ లీడర్ గా ఇటు హరీష్ కి అదనపు బాధ్యతలను అప్పచెప్పారు, ప్రమోషన్ ఇచ్చారు మరి కేసీఆర్. ఈ నేపథ్యంలో గనక కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఈ అంశాలపై మాట్లాడతారా, ఒకవేళ గనక మాట్లాడితే ఈ అంశాల గురించి సరైన సమాధానం చెప్తారా, అలాగే కేసీఆర్ వస్తారా లేదా, లేకపోతే కేసీఆర్ కు బదులుగా ఎవరినైతే ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చారో హరీష్ రావే మాట్లాడతారా అనేది కూడా కొంతమేర ఆసక్తి నెలకొంది. అలాగే చూసుకున్నట్టయితే కూడా ఇటు కాంగ్రెస్ ని కూడా ఇటు బీఆర్ఎస్ మాకు కూడా అసెంబ్లీలో మాట్లాడే పర్మిషన్ ఇవ్వండి, మేము కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అడగడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ఇస్తుందా, ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, మరి ఆ మినిట్స్ ని మాట్లాడే అవకాశం ఇస్తుందా లేదా అని కొంతమేర సందిగ్ధం నెలకొంది. మరి ఈ అంశాల గురించి మాట్లాడడానికి కేసీఆర్ వస్తారా లేకపోతే హరీష్ రావు వస్తారా, కేసీఆర్ వస్తే ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంతమేర ఆసక్తి నెలకొంది. మరి ఎవరు వస్తారు, ఈ అంశాలపై ఎవరు మాట్లాడతారు అనేది చూడాలి. నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే 10 రోజులు టోల్ వద్దు, జనవరి 9 నుంచి 18 వరకు హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ వసూలు చేయొద్దు, గడ్కరీ మంత్రి కోమటిరెడ్డి లేఖ. ఇక సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ జామ్ ను నివారించేందుకే తప్పనిసరి అయితే R&B నుంచి కనీస రుసుము ఇస్తామని వెల్లడి. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే సంక్రాంతి నేపథ్యంలో 10 రోజులు గనక టోల్ ఫీజులు వద్దు అంటూ కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డి లేఖ రాయడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే గడ్కరీకి ఈ మేరకు ఆయన విన్నవించారు. ఏదైతే 10 రోజులు ఉంటుందో ఆ 10 రోజులు కూడా టోల్ ఫీజులు రద్దు చేయాలి, అప్పుడు ఈజీ ప్రయాణం అవుతుంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది అంటూ కూడా ఈ మేరకు ఆయన కోమటిరెడ్డి గడ్కరీకి లేఖ రాయడం జరిగింది. మరి ఈ మేరకు ఆయన ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే సూటిగా సుత్తి లేకుండా కోర్టు వాదనలో సంస్కరణలకు సుప్రీంకోర్టు శ్రీకారం. ఎంత సమయం వాదిస్తారో ముందే చెప్పాలి, ఇచ్చిన గడువులోగా వాదనలు ముగించాలి, 3 రోజుల ముందే లిఖితపూర్వక వాదనలు సమర్పించాలి, ఒక కాపీ ప్రత్యర్థి పక్షానికి ఇవ్వాలి, న్యాయవాదులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. ప్రథమంగా చూసుకున్నట్టయితే సూటిగా సుత్తి లేకుండా అయితే కోర్టు వాదనలో సంస్కరణలకు సుప్రీంకోర్టు కూడా శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని విషయాలను వెల్లడించింది. ఏదైతే మీకు ఎంత సమయం కావాలి, ఎంత సమయంలోగా వాదోపవాదనలు చేస్తారు అనేది సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి. అది కూడా ఎంత సమయం అడుగుతున్నారో ప్రత్యర్థులకు కూడా అది ఇచ్చి ఇతరులు కూడా ప్రథమంగా చూసుకున్నట్టయితే ప్రత్యర్థి పక్షానికి కూడా ఇవ్వాలి అంటూ కూడా ఈ మేరకు సుప్రీంకోర్టు ఒక ఆదేశాన్ని జారీ చేసింది. అయితే న్యాయవాదులకు కూడా సుప్రీంకోర్టు ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కనుమూత, క్యాన్సర్ తో పోరాడుతూ మృత్యువాత, 2 దఫాలుగా 10 ఏళ్ల పాటు పదవిలో, 40 ఏళ్లుగా హసీనాకు ప్రధాన ప్రత్యర్థి. ఇక సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, రాహుల్, హసీనా, యూనస్. ప్రథమంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కనుమూశారు. ఈ నేపథ్యంలో ఇటు మన ప్రధాని సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే రాహుల్, హసీనా,
యూనస్ కూడా ఈ మేరకు సంతాపం వ్యక్తం చేశారు. ఇక స్టాక్ మార్కెట్ లాంటిది ప్రేమ వివాహం, అందులోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి. ఓ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు. ఏదైతే స్టాక్ మార్కెట్ లాంటిదే ప్రేమ వివాహం కూడా అందులో హెచ్చుతగ్గులు ఉంటాయంటూ కూడా మద్రాస్ హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రాజధాని ఢిల్లీపై సుదర్శన చక్రం 5,180 కోట్ల విలువైన గగనతల రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. ఇక శత్రు దుర్భేద్యంగా మారనున్న ఢిల్లీ 30 కిలోమీటర్ల పరిధిలో వైమానిక దాడులకు అడ్డుకట్ట. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే వైమానిక దాడులకు 30 కిలోమీటర్ల మేర అడ్డుకట్ట వేసేందుకు ఇక